కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి ఓటమి ఫోబియా పట్టుకుంది. ఇది పక్కాగా మనకు కనిపిస్తోంది. విజిబుల్‌గా కనిపిస్తోంది. మనం ఈ మాటను సాధికారికంగా చెప్పగలం. ఒకటి, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయలేదని కవిత గారు చెప్తున్నారు. కానీ ఆ ఎన్నికల సమయంలో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఆ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని చెప్పారు. నిజంగానే సింగరేణి కార్మికులు ఆమె మాట అందుకొని వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేసి చాలా చోట్ల సిపిఐకి అనుబంధమైన కార్మిక సంఘం ఏఐటీసీకి వేశారు. అట్లాగే మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అనుబంధ ఏఐటీసీకి కూడా వేశారు. సరే, సింగరేణి ఎన్నికలు ఆ రకంగా ముగిశాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వెనుక కూడా ఓటమి భయమే వాళ్ళను వెంటాడింది. ఎవరిని? బీఆర్ఎస్ పార్టీని. ఇది పక్కా కన్ఫర్మ్డ్. నెక్స్ట్ ఇప్పుడు తాజాగా ఏమిటంటే ఖమ్మం, నల్లగొండ అండ్ వరంగల్ ఈ 3 జిల్లాల పరిధిలోని పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా హడావుడి లేదు. చూడండి, బీఆర్ఎస్లో హడావుడి లేదు. లేకుంటే ప్రతిపక్షంలో ఈ పాటికే ఎవరిని నిలబెట్టాలి, ఎవరు నిలబడతారు, ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది, ఏమిటి, ఇదంతా కూడా చర్చ జరగాలి. ఆ చర్చ లేదు. పోటీ చేసే వాళ్ళు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇదే పరిస్థితి, ఓటమి భయం. 3 ఏళ్ల కిందటే జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికారు. ఆయనకు ఇంకొక 3 ఏళ్ల సమయం ఉండగానే, ఆయనకు సంబంధించిన పదవి కాల పరిమితి ఉండగానే ఆయనను ఎమ్మెల్యేగా నిలబెట్టడం అనేది ఇంకొక సంచలనం. అంటే కేసీఆర్ ఏం చేయాలనుకుంటే చేస్తాడని మనకందరికీ తెలుసు. కానీ ఒక ఎమ్మెల్సీ 6 ఏళ్ల పదవీ కాలంలో ఉన్న వ్యక్తిని ఇంకొక 3 ఏళ్ళు ఉండగానే ఆయనను ఎమ్మెల్యేగా నిలబెట్టారు. రైట్. ఆయన అక్కడి నుంచి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు పల్లారాజేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, తీర్మార్ మల్లన్న, రాణి రుద్రదేవి మధ్య పోటీ జరిగింది. పల్లారాజేశ్వర్ రెడ్డి గెలిస్తే తీర్మార్ మల్లన్న 2వ స్థానంలోకి వచ్చారు. కోదండరాం సారు 3rd ప్లేస్లో వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి? పోటీ చేయడానికి ఎవరు పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఎంతో కాలం కాలేదు. ఆ ఓటమిని జీర్ణించుకొని తేరుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. 9.5-10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ పార్టీ ఇవాళ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్టుగా నేను ముందే చెప్పినట్టు ఒకటి సింగరేణి ఎన్నికలు, ఇప్పుడు జరగబోతున్న ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది, ఏమిటి అనేదంతా కూడా ఒక యాంగిల్. సరే, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని పక్కన పెడితే, మనం పోటీ చేయడం కంటే కూడా ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులు ఉంటే అందులో ఎవరైనా సెలెక్ట్ చేసుకొని వారికి మద్దతు ఇవ్వడం బెటర్ అనే ఒక ఆలోచన బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నట్టుగా ఒక కథనం ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజమో ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం, డిసెంబర్ 31 వరకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అన్నది ఇంకా అస్పష్టంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, పోటీ చేయకపోతే పరువు పోతుందన్న భయం ఒకటి, పోటీ చేస్తే ఓడిపోతామేమోనన్న భయం ఒకటి. 2 భయాలు బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి, కేసీఆర్ను వెంటాడుతున్నాయి, కేటీఆర్ను వెంటాడుతున్నాయి. ఏ రకంగా ఇప్పుడు దీంట్లో నుంచి మనం బయటపడాలి? అంటే బయటపడడం అంతా ఈజీ అయితే పోటీ చేయాలి, గెలుపు ఓటము తేల్చుకోవాలి. పోటీ చేయకపోతే ఖచ్చితంగా పరువు పోతుంది, అందులో అనుమానమే లేదు. నిన్న మూడు దాకా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక పార్టీకి ఒక పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నిలబెట్టలేకపోయారన్న ఇది వస్తుంది పోటీ చేయకపోతే. పోటీ చేస్తే నిన్న మొన్ననే గెలిచిన నెల కిందట ఫలితాలు వచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ధారపోస్తుంది. ఖచ్చితంగా ఆ పార్టీకి